కాకినాడ నగరం ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయాలని ఏపీ ఎంసీఏ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఫ్లోరెన్స్ నైటింగేల్సే ఏమండి. ఆవిడ యొక్క చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా చాలా మెయిన్ అనమాట, చాలా బాగా వర్క్ చేశారన్నమాట. ఎందుకంటే గొప్ప ఏమంటారంటే ప్రొఫెషన్ వృత్తి మేబీ సేవా దృక్పథము ఇప్పుడుందా లేదా సేవలాగా ఉంది మనకి ప్రొఫెషనల్గా, మనకి అది ఒక జీవనోపాధిగా కూడా పనిచేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే కనుక చేచోళ్ళకి న్యాయం, చేచోళ్ళ కడుపు కోతను 6 సంవత్సరాలు పూర్తి చేసిన సిహెచ్ఓస్ వెంటనే 6 సంవత్సరాలు పూర్తి చేసిన సిహెచ్ఓస్ వెంటనే ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఈపీఎఫ్ ను సమాన పనికి ఈపీఎఫ్ ను వెంటనే ట్రైనింగ్ ఇన్సెంటివ్స్ వెంటనే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అయితే మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గత 15 రోజులుగా మేము ఒక నిరవధిక సమ్మెలోకి దిగడం అయితే జరిగింది. ఈ సమ్మె మేము ఎందుకు చేస్తున్నామంటే, మేము గత 6 సంవత్సరాలుగా కూడా ఫస్ట్ బ్యాచ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఫైనాన్షియల్ కానీ అలాగే నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. జీతాలు సరిగ్గా రాకపోవడం, మాకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ సరిగ్గా ఇవ్వకపోవడం, ఇవన్నీ మేము గత 2 సంవత్సరాలుగా అధికారుల దృష్టికి కంటిన్యూగా తీసుకెళ్తున్నా సరే మాకు సరైన ఎటువంటి రిజల్ట్ మాకు కనబడకపోవడంతో గత నెల 15వ తారీఖున మేము ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒకేసారి ఆపకుండా ఆన్లైన్ ఒకసారి ఆఫీసు, తర్వాత అందరికీ రిప్రజెంటేషన్స్ ఇస్తూ పిఎస్సీ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో అలాగే స్టేట్ లెవెల్లో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి యాజిటేషన్స్ కూడా చేసి ఉన్నాము. బట్ అయినప్పటికీ అవి చేసిన తర్వాత కూడా మాకు ఎటువంటి రిజల్ట్ రానప్పటికీ మేము కంటిన్యూ నిరవధిగా మా యొక్క జాబ్ని అన్నట్టు దాన్ని పక్కన పెట్టి మా విధులు మేము హాజరవ్వకుండా నిరవధిక సమ్మెలోకి అయితే మేము రావడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని రెగ్యులర్ చేయొచ్చు అని గైడ్లైన్స్ ఉన్నవి. దాని ప్రకారం మాకు 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వారిని రెగ్యులర్ చేయమని మేము కోరుతున్నాము. అలాగే ఎన్హెచ్ఎంలో ఒక 120 వరకు క్యాడర్స్ ఉన్నాయి. ఈ 120 క్యాడర్స్లో అందరికీ కూడా 23% హైక్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. కేవలం మా ఒక్క క్యాడర్ని మాత్రమే మినహాయించింది. మరి అది ఎందుకు మినహాయించిందని మేము అడిగాము. దానికి సమాధానం లేకపోగా మాకు ఇవ్వలేదు. సో అందుకని మేము అది మా అందరికీ అప్లై చేయమని అడుగుతున్నాము. అలాగే మాకు ప్రతి నెల ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి. ఆ ఇన్సెంటివ్స్ అనేవి ప్రతి నెల మేము పొందాలి, కానీ అది మాకు ప్రతి నెల వాళ్ళు ఇవ్వట్లేదు. అది ఇవ్వడంలో కూడా ఎన్నో జాప్యాలు జరుగుతున్నాయి. సరే ఎలా కట్ చేస్తున్నారు, దీని మీద ఏ పాయింట్స్ మీద కట్ చేస్తున్నారు అన్నది కూడా మాకు తెలియడం లేదు. సో దాని గురించి అలాగే మాకు 1 ఇయర్ బ్యాక్ వరకు ఈపీఎఫ్ అనేది కట్ అవుతూ ఉండేది. బట్ గవర్నమెంట్ మీద ఫైనాన్షియల్గా బర్డెన్ పడుతుందని చెప్పేసి ఈపీఎఫ్ కూడా మాకు కట్ చేయడం మానేశారు. ఎందుకంటే అది మాకున్న ఒక భద్రత, అది కూడా మాకు తొలగించడం జరిగింది. సో అందుకని మేము అందరం 10,032 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము. అందులో 8,500 వరకు ఆడబిడ్డలే ఉన్నారు, ఆడవారే ఉన్నారు. వారు కూడా అందరినీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ యొక్క సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి ఇంటర్నేషనల్ నర్సెస్ డే. మరి మేమందరం
బీఎస్సీ నర్సింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అంటేనే మరి ఇంటర్నేషనల్ నర్సెస్ డే రోజున మేము అధికారులను గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే గౌరవనీయులు నారా లోకేష్ గారిని, అలాగే మా ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కూడా మేము కోరుకుంటాం ఒకటే సార్, మాకు తగిన న్యాయం చేయండి. మేమన్నీ కరెక్ట్గానే న్యాయబద్ధంగానే అడుగుతున్నాము. మాకు న్యాయం చేసి మమ్మల్ని అందరినీ మీరు సంతోషపెట్టవలసిందిగా మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ.